ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ ఖర్చు ఏదో ఆధారం చేసుకుని చెల్లమ్మని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సుందరిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం సుందరి వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి కాంతమ్మ. పోలీస్ డిపార్ట్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న డైనమిక్ ఏసీపీ కిరణ్మయి గంట క్రితం జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే చనిపోయారు. కిరణ్మయి అంటే మన సుందర్ని అరెస్ట్ చేసిన ఆ కిరణ్మయ్యేనా? ఎస్. అదేంటి మీకు తెలియకుండానే కిరణ్మయి చనిపోయిందనగానే ఎస్ అన్నారు? అంటే సుందరి జైల్లోనే ఉండాలనా? సుందరి చచ్చిపోవాలనా? ఎందుకండి మీరు ఇలా తయారయ్యారు? చూడు తులసి, కిరణ్మయి సిన్సియర్ ఆఫీసర్. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ మళ్లీ వస్తేనే సుందరి సేఫ్, లేకపోతే కన్ఫర్మ్ గా శిక్ష పడుతుంది. అంటే మీరు కూడా లోపల సుందరికి శిక్ష పడాలనుందా? ఏంటండి మీరు ఇలా కఠినంగా మారిపోయారు? సుందరి మన దగ్గరికి నెలల పిల్లగా వచ్చింది. అది మన కూతురు. మన కూతురు గురించి మీరు ఇలా అనొచ్చా? మీకు ఇది ధర్మమా? అమ్మా ఏడవకమ్మా, సుందరికేం కాదు. ఎందుకు తులసి నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకుంటావు? సుందరిని అర్థం చేసుకున్నావిడా కిరణ్మయి. అలాంటి వాళ్ళు రావాలని నా ఉద్దేశం, కానీ నువ్వు అనుకున్నట్టేమీ కాదు. అను ప్రశాంతంగా ఉండాలంటే కొంతకాలం సుందర ఆ ఇంటికి దూరంగా ఉండడం కూడా మంచిదే. ఎలాగైనా ఈలోగా పల్లవి పేరెంట్స్ విషయం తెలుసుకోవాలి. ఏమైంది మీ నాన్నకు? ఏమోనమ్మా, నాన్నను చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నాకు నాన్నను చూస్తుంటే ఇంకో ప్రాబ్లం అమ్మా. ఈ రీసెంట్ టైమ్స్ లో నన్ను చూడగానే క్షణం పాటు అలా ఆగిపోతున్నాడు. అలాగే నా కళ్ళల్లోకి చూస్తాడు. ఆ టైంలో నేను చూశాను, నాన్న కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తాయి. అలా తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ వెళ్ళిపోతున్నారు.